సుందరమైన గౌరీపట్నం గ్రామంలో ప్రశాంతమైన కోనేటి మధ్యన కొలువైన శివాలయం స్థానికులు భక్తులకు ఒక పుణ్యక్షేత్రం. ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలమే మాత్రమే కాకుండా శతాబ్దాల చరిత్రను ఆధ్యాత్మికతతో నింపుకున్న పవిత్ర స్థలం. ఈ ఆలయం నిర్మాణం వెనుక ఎంతో ఆసక్తికరమైన కథ కూడా ఉంది. పూర్వ ప్రాంతంలో గౌతమ్ మహర్షి తపస్సు చేసేవారని, ఆయన తపస్సు చేసిన తర్వాత కోనేరు ఏర్పడిందని స్థానికులు విశ్వసిస్తున్నారు. కోనేటి మధ్యలో శివలింగం స్వయంగా వెలిసిందని, అది చాలా మహిమగల భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయానికి నిర్మాణ శైలి ద్రావిడ నిర్మాణ కళను పోలి ఉంటుంది. ఆలయ గోపురం మండపాలు విశాలంగా అందంగా చెక్కబడతాయి, శిల్పాలతో అడారుతుంటాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో ఇక్కడ ప్రత్యేక పూజలు హారతులు నిర్వహిస్తుంటారు. సోమవారం పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నా పేరు కిషోర్ అండి. గౌరీపట్నం గ్రామం. ఇక్కడ శివ చాలా ప్రసిద్ధి చెందిన శివయ్య. కోట్లింగాల్లో ఒక లింగం అంటారు. కాశీ నుంచి వెళ్తే ఇక్కడ ఆగిందని చెప్తారండి. చాలా విశిష్ట గల శివాలయం. బాగా పేరుగాంచిన శివయ్యను, కోరిన కోరికలు తీర్చాయన. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ వాతావరణం. అది కోనేరు ఉంది కదా, కోనేరు ఉంది కదా, చెప్పరాదు. కోనేరు చిన్నప్పటి నుంచి వస్తాం. అది ఎవరండి శివలింగం ఎలా? శివలింగం అదే కోట్లింగాల్లో ఒక లింగం అని చెప్తారు. అది అవుతుంది. మళ్ళీ తర్వాత ఏమో నాగల నుండి దొరికిందని చెప్తారు మా పూర్వీకులు. బాగుంటుందండి. కోనేరు బాగుంటుంది. శివాలయం ప్రశాంతంగా ఉంటుందండి. మీకు ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్నదండి. ఈ మధ్య వెళ్తుంది కదా, ఎప్పటి నుంచో ఉన్నది. పూర్వీకులు అందరూ చెప్తూ ఉంటారండి.